ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి దేవాలయం ముందు నిలబడి ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకంటే ఆమె పీరియడ్స్‌లో ఉంది. ఇది నిజంగా పాపమా? లేక మనం అర్థం చేసుకోని ఒక పెద్ద అపోహ? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు విన్న చాలా విషయాలు మారిపోతాయి. నమస్కారం భక్తులారా! మీరు చూస్తున్నది ఎల్ఎంకే డివోషనల్ ఛానల్. ఇక్కడ మనం సాంప్రదాయాల వెనుక ఉన్న నిజాలు, ఆధ్యాత్మికతలో ఉన్న సత్యాలు తెలుసుకుంటాం. కానీ ఒక్క ప్రశ్న, దేవుడు సృష్టించిన సహజ ప్రక్రియ అయిన పీరియడ్స్ అదే దేవుడు ఎందుకు అపవిత్రంగా చూస్తాడో తెలుసా? ఇక్కడే అసలు రహస్యం ఉంది. దాన్ని చివర్లో పూర్తిగా అర్థం చేసుకుందాం. పూర్వకాలంలో జీవితం చాలా కష్టంగా ఉండేది. దేవాలయాలు గ్రామాలకు దూరంగా ఉండేవి. ప్రయాణం కాలినడకన వెళ్ళేవారు. సౌకర్యాలు చాలా తక్కువ. ఆ సమయంలో మహిళలు పీరియడ్స్‌లో ఉంటే వారికి విశ్రాంతి చాలా అవసరం. కాబట్టి పెద్దలు ఏం చేశారంటే, ఈ రోజులో బయటికి వెళ్ళకండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. ఇది నిషేధం కాదు. ఇది ఒక కేర్ సిస్టమ్. ఇప్పుడు శాస్త్రీయంగా చూద్దాం. పీరియడ్స్ సమయంలో మహిళ శరీరంలో ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గుతాయి. శక్తి స్థాయి పడిపోతుంది. శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది ఒక రీసెట్ ప్రాసెస్. ఈ సమయంలో విశ్రాంతి అవసరం. మానసిక ప్రశాంతత కూడా అవసరం. అందుకే పూర్వం వారిని పనుల నుండి దూరంగా ఉంచేవారు. ఇప్పుడు అసలు విషయం, దేవుడు ఎవరు? శక్తి, ఎనర్జీ. పీరియడ్స్ అంటే ఏమిటి? శరీరంలోని సహజ శక్తి ప్రక్రియ. అప్పుడు ప్రశ్న, శక్తి ఉన్న చోట దేవుడు ఉండడా? సమాధానం, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు మన శరీరాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. నిజమైన భక్తి అంటే మనసు మరియు నమ్మకం మరియు ప్రేమ ఉండాలి. ఒక చిన్న కథ వినండి. ఒక అమ్మాయి పీరియడ్స్‌లో ఉంది. కానీ ఆమెకు దేవుడిని చూడాలనే కోరిక ఉంది. ఆమె దేవాలయం బయట నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె మనసులో ఒక స్వరం వినిపించింది. "నువ్వు బయట కాదు, నువ్వు ఎప్పుడూ నా హృదయంలోనే ఉన్నావు." ఇది దేవుని నిజ స్వభావం. మైత్, పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు అపవిత్రం. ట్రూత్, ఇది సహజ ప్రక్రియ. మైత్, దేవుడు కోపిస్తాడు. ట్రూత్ ఏమిటంటే దేవుడు ప్రేమ మాత్రమే చూపిస్తాడు. మైత్, దేవాలయంకి వెళ్ళకూడదు. ట్రూత్ ఏమిటంటే ఇది విశ్రాంతి కోసం పెట్టిన నియమం. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? సాంప్రదాయాలను గౌరవించాలి, కానీ అర్థం చేసుకొని పాటించాలి. మీ శరీరాన్ని వినండి, మీ మనస్సును నమ్మండి. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే ప్రేమ. ఈ వీడియో మీ ఆలోచన మార్చిందా? కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే ఎల్ఎంకే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.